At Sun, our priority is to support students' dreams and hobbies. ఎవరండి మీరు? శేఖర్. రేఖ ఎక్కడ? లోపల మీకోసమే ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి. రేఖ, నీకేం భయం లేదు, నేను వచ్చేసానుగా. ఎవరు? రేఖ ఎక్కడ? రేకెందుకు? నేనున్నానుగా. అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏంటి మోసం? ఇందులో మోసమే ఉంది. కమాన్ డియర్, కమాన్. ఏమిటిది? హెల్ప్, హెల్ప్, కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఇన్స్పెక్టర్, నాకేం తెలీదు. తెలియకుండా ఇంత దారుణాన్ని కొడిగట్టావా? ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. మోసం అంతా కుట్ర. ఏదో పెట్ట దెబ్బ తీసినట్టుంది. చిన్న గురువు గారు ఏం చేస్తున్నారు? మాతో పడతా అరవస్తున్నారు ఏంటి? మీకోసం కాదు, శంకర్ బాబు కోసం. ఏమిటా కబుర్లు ఎక్కడే? చక్కెర మీద రక్క కదలకుండా ఎక్కడే కూర్చుంటాం అనుకున్నావా? ఎక్క ఎక్క దిగండి. అటు అటు కొట్టండి, రాళ్ళు కొట్టండి. పట్టుకొట్ట ఇటు. సరిగ్గా త్వర కానివ్వండి. తీసుకెళ్ళి తీసుకెళ్ళ. ఏంటిది? చెవితో జగన్ గారు కాలు దాడిపోన్నది. వెళ్ళి వెళ్ళ వెళ్ళ. చిన్న ఏం నాన్న? అదే నాన్న. పర్సా నాన్న? అవును నాన్న, 50-50. నాన్న నాన్న నా పర్సు నా పర్సు నా పర్సు నా పర్సు. నాన్న. కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్ గారు రండి. ఏంటి? అదే ఏం లేదండి, ఏం పని చేయాలని మావాడు అడుగుతున్నాడు. వాడి పెండాకుడు పనిచేయం. అసలే పర్సు పోయి నేను నడుస్తుంటే అదేం కారణం? 6 మాసాల నుంచి ఇలాగే జరుగుతుంది. జీతం రావడం పర్సు పోవడం, జీతం రావడం పర్సు పోవడం. అందుకే ఇలాగున్నారండి. ఆయన ఏమి ఇలా లేరండి, నువ్వే ఇలా ఉన్నావు. ఏమండి మీ పర్సు వెతకమంటారండి? ఏమి వెళ్తాకలేదు, వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. దొరికింది. సారండి, ఇది రాయండి. నీ మొహం వెళ్ళాలి. రక్క ఏమిటి అనే శిశువా? జైలు గోడల మధ్య కూర్చుని ఇన్నాళ్ళు నిన్ను చూడలేదు. ఎలా ఉంది మన మెరక వీధి మాణిక్యం? సరే, ఈసారి వెళ్ళినప్పుడు నా పేరు చెప్పి మరో 10 రూపాయలు. శిశువా, శేఖర్ బాబు ఇక్కడ? శేఖర్ బాబు అడుగో. శేఖర్ బాబు, ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఏమంత సులభం కాదు. ఈ ఏరియా అంతా బంధించేశారు. రా చూపిస్తా. తాళాలు కొట్టాల్సిన ఈ చేత్తో రాళ్ళను కొట్టాల్సిన కర్మ పట్టింది. కర్మ కర్మ. తిన్నది అడగటం లేదు, పని ఏదైనా చూడు గురువా, నువ్వేగా కూని రాగాలు తీసింది. కరెక్ట్. ఏదో గిట్టుబాటు అవుతుంది కదా అనుకున్నాను. రోజుల్లా కష్టపడితే బాగా కడిగేసి ఇస్తున్నారయ్యా. ఎంత? 2.5. అదెవరికి కావాలి? చిన్న ఏం నాన్న? అదే నాన్న,
సరితా నాన్న అవునన్న 50-50. నాన్న నాన్న ఎస్ సార్. తాతా కానీ కొడుతున్నారా ఎస్ సార్. ఎస్తారా మంచి ఏమంటే ఖాళీగా మాట్లాడుకుంటారు మీరు ఎలా? ఎలారా? ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏం లేదు సార్, ఇతను కొత్త ఖైదీ, ఇక్కడి నుంచి తప్పించుకోవడం సులభంగా అని చెప్తున్నాను అంతేనండి. ఏం చేస్తున్నారు? చూస్తున్నాం సార్. చూడటానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? పని చేయడానికి వచ్చారు సార్. వెళ్ళి పని చేయండి. అలాగే సార్, అలాగే. ఏం దబాయింపు చూసేవాడికి ఏం తెలుస్తుంది, చేసేవాడి కష్టం. చిన్న ఏమన్నా సాయంకాలంలోగా ఆయన గారి జేబు బరువు దింపాలి. సాయంకాలం కదా, బోర్డు టైం ఉందిలే. చిన్న ఏనన్నా అదే నాన్న. పర్సా నాన్న అవును నాన్న, 50-50. నువ్వు వదిలేటట్లేదే. దొరికిందా? అవును సార్, మీకోసం ఎదుగుతున్నాం, తిరిగి ఇచ్చేద్దామని. నీకు ఇద్దాం అనుకున్నాం, మీరే వచ్చి దూకారు. నా పర్స్ దొరికింది. చిన్న ఇంకేముంది నాన్న? కత్తిరించే చేతులు కాయలు కాచిపోయా గురు. మేము ఇక్కడ సీరియస్ గా ఆలోచిస్తుంటే నేను అసెంట్రా రేపటి నుంచి బండ పని మానేద్దామా అని. నోరు మీరా శిశువా. ఎక్కడ చేరారా మీరంతా? ఏం లేదు, తాటికలు తాగితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన. కానిస్టేబుల్ గారు, డ్యామ్ ఎక్కడ కడుతున్నారండి? అబ్బే, ఈ లోయ అవతలే. చాలా దూరం అండి? చాలా దగ్గర, ఓ మైలు ఉంటుంది. ఆ నది చాలా పెద్దదా అండి? అమ్మో, చాలా పెద్దది. లోతు కూడా ఉంటుందా అండి? ఓ, చాలా లోతు. అవును, ఇంతకీ ఇన్ఫర్మేషన్ అంతా నీకెందుకు? అది మాకెలాగూ ఆ డ్యామ్ని, ఆ నదిని చూసే అదృష్టం లేదు కదండి, వినైనా సంతోషిద్దామని. తర్వాత తీరిక సంతోషింది కానీ నాడు నాడు. శేఖర్ బాబు, ఇప్పుడు అర్థమైంది. అన్ని మేకలే. చిక్కర్ మెర్రక్క. బాబు కళ్ళెత్తి ఆలోచిస్తున్నాడు, నువ్వు కళ్ళెత్తి చూడు. కొట్టమా అంతా తిక్కింది. ఆగు. ఎవరా నువ్వు? బాబా, నేను బాబు మీ గుమస్తా లింగయ్య. ఏమిటి అవతారం? నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మీరు చెప్పారా, శాంతినగర్ లో ఉన్న భూములన్నీ మన పేర రాయించారా అన్నారు. డబుల్ అమౌంట్ ఇస్తానని ఆశపెట్టా, చచ్చిన అమ్మని అన్నారు. అండర్స్టాండ్ సార్? మీరు చెప్పారా, ఇటు పారుతున్న పంట కాలంలో అటు డైవర్స్. అదేంటి డైవర్స్? అటు మళ్ళించమన్నారు కదండి, మళ్ళించేసా, అయినా కదలలేదు. అండర్స్టాండ్ సార్? మీరు చెప్పారా, 3 సార్లు 3 times బందుపొడు దొంగలతో ఊరంతా కొల్లగొట్టించేసాను, అయినా లాభం లేకపోయింది. కదలలేదు సార్ వాళ్ళు. ఆశ్చర్యంగా ఉందే. అవును సార్, ఆ ఊళ్ళో వెలిసిన దేవుడు అంటే వాళ్ళకి వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువ సార్. అక్కడే పుట్టాం, అక్కడే చేస్తామంటున్నారు. అండర్స్టాండ్ సార్? సార్, ఆ దేవుడు ఆ ఊళ్ళో ఉన్నంతకాలం వాడు ఖాళీ చేయరు సార్. ఎన్నో విషయాలు ట్రై చేశాను, ఇదిగో ఉప్పు బూది ఏకమైపోయింది. అండర్స్టాండ్ సార్? మళ్ళీ ప్రయత్నం చేస్తే ఇదే గట్టి సార్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్? హలో, ఓ చక్రవర్తి గారా? అబ్బాయి దగ్గర నుంచి కేబుల్ వచ్చిందండి. పరీక్షలు ముగించుకొని వచ్చే నెలలో వస్తున్నట. రాగానే వివాహం వైభవంగా జరిపించేద్దాం. ఓ శాంతినగరం గురించా? మీరేమీ కంగారు పడకండి, అతి త్వరలో ఆ గ్రామం మన స్వాధీనంలోకి వస్తుంది. కత్తి చేయలేని పని తడిగుడ్డ చేస్తుంది. ఆ మూర్ఖుల్ని ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు.